అల్వాల్లోని శ్రీ అభ్యస్త జూనియర్ కళాశాల ఈసారి ఇంటర్ ఫలితాల అద్భుత ప్రతిభ కనబర్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 96.3% ఉత్తీర్ణత సాధించగా 35 మందికి పైగా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం విశేషం. ఈ విజయానికి విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత కారణమని ప్రిన్సిపల్ మహేందర్ గౌడ్ తెలిపారు. కళాశాల విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఫ్యాకల్టీ, టీచింగ్ వాళ్ళు కానీ నాన్ టీచింగ్ వాళ్ళు కానీ అందరూ కూడా చాలా కష్టపడి ఈ ర్యాంక్స్ సాధించడం జరిగింది. దాంతోపాటు పేరెంట్స్ మా మీద పెట్టినటువంటి నమ్మకానికి చాలా ఏమేమో మాటలు చెప్పినారు. ఎక్కడ కూడా విశ్వాసం నుంచి ధన్యవాదాలు మా శ్రేయాభ్యాస విద్యా సంవత్సరానికి గాను శ్రేయాభ్యాస జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో ఉన్నత ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులను అభినందించడానికి ఎంఎస్ఎస్లో మైనాపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి మైనాపల్లి మండలం గారికి అండ్ వాళ్ళ టీం అందరూ కూడా ధన్యవాదాలు. ఎస్పెషల్గా మా వెల్విషర్, మా సపోర్టర్, మా పెద్దన్న ప్రాంతాలకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మా మేనేజ్మెంట్ తరఫు నుంచి. సో మేమేంటంటే కార్పొరేట్ కళాశాలకు ధీటుగా పూర్తిగా విద్యార్థులకు ఎలాంటి ప్రెషర్ లేకుండా మంచి నాణ్యమైన విద్యను అందించి వాళ్ళను ఉన్నత పథకాలను సాధించేలా మేము కృషి చేయడం అనేటువంటిది జరిగింది. సో మా విద్యార్థులు అందరూ కూడా కష్టపడి మంచి స్టేట్ ర్యాంక్ తీసుకొచ్చారు. స్టేట్ సెకండ్ ర్యాంక్ 470కి 468, 470, 467 అట్లా మంచి ర్యాంకులు రాష్ట్ర స్థాయిలో మొత్తం సెకండ్ ర్యాంక్ మా కళాశాల సాధించడం అనేటువంటి జరిగింది. చాలా దానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, సంతోషం వ్యక్తం చేస్తున్నాము. దాంతోపాటు మేము ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో మేము ఈ కళాశాల నిలబెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మేము కష్టపడి పిల్లలందరూ కూడా ఒక మంచి నాణ్యవంతమైనటువంటి Dhanasri, daughter of Srinivas. Next, Lakshmi Pavitra. Vaishnava. Next, Sanjita Mahanti. ఈ అవకాశాలు ఎన్నో వస్తాయి. చదువు అనేది ప్రతి ఇంటికి అవసరం. బేసిక్ ఇంతకుముందు 10th చూసేవాళ్ళు, ఇవాళ 10th పనిచేయదు. ఇంటర్మీడియట్ కూడా కాదు, డిగ్రీ కావాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలను ఆయన ప్రోత్సహించే అవసరం ఉన్నది, అవకాశం ఉన్నది. ఆయనకు అమ్మాయిలు అంటే ఒక పక్షం. కాబట్టి ఆడపిల్లలు చదువుకునే స్తోమత లేకుండా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరున్నా సరే ఆయనకు ఒక్కసారి చెప్తే వాళ్ళు ఎంతవరకు చదువుకున్నా సరే ఎంఎస్ఎస్ ముంగట ఉంటుంది అని చెప్పి ఈ సభాముఖంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క 10వ ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న కాలేజ్ నుంచి, ఒక పేరు ప్రఖ్యాతులు లేకుండా, ఒక బ్రాండెడ్ లేకుండా, ఒక చిన్న కాలేజ్ నుంచి ఇంత మంచి ఫలితాలు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ఎంఎస్ఎస్ తరఫున మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు అండి. పిల్లలు వచ్చే సంవత్సరం ఇంకా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలని మైనపల్లి హనుమంతరావు గారి తరఫున, ఎంఎస్ఎస్ తరఫున మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. మేనేజ్మెంట్ థ్యాంక్స్ అండి.
డాక్టర్ వెంకటేష్ గారు, లోహిత, డాక్టర్ శ్రీనివాస్ గారు, పరమేశ్వర్, పవన్ మిత్ర. బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ ఆరోగ్యం ధన సంపద కళ్యాణం ఆరోగ్యం నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే శుభం కురు బలః శుభం కురు త్వం కళ్యాణం. Instantly stepped forward with the unwavering support, providing us with guidance and help. And next, Geetika. Next, Geetika. Young Geetika, daughter of M. Satya. Along with your parents, give a big round of applause, students. Daughter of Rupas K. Vaishnavi. A big round of applause, students. Evangeline. K. Vaishnavi. K. Vaishnavi. Next, Zarina Begum, daughter of MD Akbar. Please appreciate them. Please who have Zarina Begum.
ఇవాళ ఎంఎస్ఎస్ 1996లో మైనపల్లి అనంతరావు గారు ఆయనకు అవార్డు రావడం మంచినీళ్ళ సమస్య జిల్లాలే కాదు స్టేట్ లో ఎక్కడ అవసరం ఉంటే ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం వల్ల ఆ ప్రాంతం వాళ్ళని చూడకుండా సర్వీస్ అయితే మొదలుపెట్టి కోసం చదువు కోసం కూడా ఎక్సలెన్సీ అవార్డు అనేది ఒకటి స్టార్ట్ చేసుకున్నాం మనం ఎంఎస్ఎస్ తరఫున. ఇది కూడా పరిమితులు లేదు, జిల్లా అని పరిమితి లేదు, రాష్ట్రం అని పరిమితి లేదు. ఎక్కడైనా సరే పేద విద్యార్థులు చదువులకు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఎవరున్నా సరే ముందుకు వస్తే వాళ్ళకు మీరు చదువు ఒక్కడే చదవండి, మిగతాది మైనపల్లి చూసుకుంటాడు. Parents, please just have seat.